ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో యుద్ధం విషయమే కాకుండా చాలా ఏళ్లుగా మన దేశాన్ని పట్టి పీడిస్తున్న వేరు పురుగుల మీద కూడా దృష్టి పెట్టింది భారత్. మన సీక్రెట్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తూ పనిలో పనిగా ఆ వేరు పురుగుల్ని కూడా ఏరివేయడానికి పథకాలు పన్నుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఉగ్రనేతలు వెనుక ఉండి మన దేశంలోకి డ్రగ్స్ పంపిణీ చేస్తున్న దావూద్ ఇబ్రహీం పని కూడా పూర్తి చేసేందుకు తెర వెనుక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దావూద్ ఇబ్రహీం దారిలో నడుస్తూ ఎదిగిన హాజీ సలీం, హాజీ బలోచ్ అనబడే కొత్త డాన్ ను మట్టు పెట్టేందుకు ఎన్ఐఏ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఓ 10 రకాల పేర్లతో ఇంతవరకు ఫోటో కూడా బయటకు రాని ఈ కొత్త డాన్ కారణంగా భారతదేశానికి టన్నుల కొద్దీ డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ పోర్టుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. వాటి విలువ కనీసం 30,000 కోట్లంటే అర్థం చేసుకోవచ్చు. వీటి వెనుక పాకిస్తాన్ అభయహస్తం ఉంటుంది. 24 గంటలు అక్కడి సీక్రెట్ ఏజెన్సీలు తనను నీడలా ఉంటూ కాపాడుతూ ఉంటాయి. కాబట్టే ఇంకా బయటపడకుండా బతుకుతూ ఉన్నాడు. హాజీ బలోచ్ అనే పేరుతో పనిచేస్తున్న ఇతడు తన సిండికేట్ ను ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలోచ్ ప్రాంతాల నుంచి నడిపిస్తున్నాడు. వీడు చాలా షార్ప్ అని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని ఆపరేషన్ల వెనుక ఇతడి బుర్ర పనిచేస్తూ ఉంటుంది. కరాచీకి చెందిన హాజీ బలోచ్ అంటే డ్రగ్ కార్టెల్స్ కూడా జడుచుకుంటాయట. ఇతడి చుట్టూ AK-47 గన్స్ పట్టుకున్న సాయుధులు కాపలా కాస్తూ ఉంటారట. ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తుంటాడో వాడిని పుట్టించిన అల్లాకు కూడా తెలియదని అంటారు. కరాచీలోని క్లిప్టన్ రోడ్ లో నివసిస్తున్న దావూద్ ఇబ్రహీం ను కలవడానికి వస్తూ ఉంటాడని సమాచారం. హాజీ బలోచ్ చేతిలో శాటిలైట్ ఫోన్లుంటాయి. పాకిస్తాన్ లోని అత్యంత రిమోట్ ప్రాంతాలలో ఉంటూ తన డ్రగ్ సిండికేట్ ను నడిపిస్తున్నాడు. ఎక్కువగా హెరాయిన్ అమ్మకాలు చేస్తూ హవాలా రూపంలో వచ్చే వేల కోట్ల రూపాయలను పాకిస్తాన్ సాగిస్తున్నటువంటి ఉగ్రవాద కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఉంటాడని సమాచారం. మొదట ఇతని పేరు 2015లో కేరళ వద్ద దొరికిన డ్రగ్స్ వల్ల తెలిసింది. 2015 నుంచి మన దేశానికి మాదక ద్రవ్యాలే కాదు, కశ్మీర్ కు ఉగ్రవాదుల చొరబాటు విషయంలో ISI, లష్కరే సంస్థలకు సహాయపడుతున్నట్లు తేలింది. 2016 తరువాత మన దేశంలో పట్టుబడ్డ అనేక డ్రగ్స్ విషయంలో వీడికి లింకులున్నట్లు తేలింది. పాకిస్తాన్, ISI, లష్కరే సంస్థల అండతో రెచ్చిపోతున్న ఈ డ్రగ్ కింగ్ కు అనేక పేర్లున్నాయి. స్కార్పియన్, ఫ్లయింగ్ హార్స్, డ్రాగన్ సహా మరెన్నో పేర్లున్నాయి. ఇప్పుడు హాజీ అలీ భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నమోదయ్యాడు. వీడిది అత్యంత విలాసవంతమైన జీవన శైలిగా అండర్ వరల్డ్ లో చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుంటారే తప్ప వాడెక్కడుంటాడో, ఎలా ఉంటాడో మాత్రం ఎవ్వరికీ తెలియదు. అడుగు తీసి అడుగు పెడితే చుట్టూ అత్యాధునిక వెపన్స్ తో నమ్మకమైన అంగరక్షకుల ద్వారా భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఎటు వెళ్లాలన్నా ముందే 3 అంచెల భద్రత నడుమ తనిఖీలు చేస్తుంటారట. దారి పొడవునా మూడో కంటికి అగుపడని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేస్తారట. ఇది ఏ దేశాధ్యక్షుని భద్రతా చర్యలకు తీసిపోదని చెబుతున్నారు. వీడి కారణంగా భారత్ తో సహా పలు ఆసియా దేశాలకు కొన్నేళ్లుగా కంటిపై కునుకు లేకుండా పోతోంది. దేశంలో డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యమవుతోంది. వీడి కారణంగా దేశంలోని యువత నిర్వీర్యమైపోతోంది. అయితే హాజీ అలీ పాపం పండింది. శనివారం కోచి సమీపంలో అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో భారీగా డ్రగ్స్ మోసుకెళ్తున్న ఒక నౌక గురించి మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కు పక్కా సమాచారం అందింది. ఆ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాటు వేసింది. తీరానికి 1000 మైళ్ల దూరంలో లంగర్ వేసిన నౌకను అటకాయించారు అధికారులు. ఇక్కడి నుంచే చిన్న చిన్న ఫెర్రీ బోట్ల ద్వారా డ్రగ్స్ భారత్, శ్రీలంక, సీషెల్స్ తదితర దేశాలకు సరఫరా అవుతోంది. ఆ తరువాత 2022 సెప్టెంబర్ నెలలో 4,000 కిలోల పెద్ద మొత్తంలో స్మగుల్ చేస్తున్న హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడింది. ఆ సమయంలో డ్రగ్స్ తో పాటు పట్టుబడ్డ వారెవరికి కూడా హాజీ బలోచ్ అంటే ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. రకరకాల పేర్లతో సీక్రెట్ కోడ్ వర్డ్స్ తో పనులు చక్కబెడుతూ ఉంటాడు. 777, 555, 999, ఎగిరే గుర్రాలు మరియు తేళ్లు ఇలాంటివి గుర్తింపు చిహ్నాలుగా షిప్మెంట్లతో సముద్రం గుండా మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం హాజీ బలోచ్ పద్ధతి. సాధారణంగా పాకిస్తాన్ కు చెందిన డ్రగ్స్ తో ఒక పెద్ద నౌక ఇరాన్ లోని చాబహార్ పోర్ట్ నుంచి బయలుదేరుతోంది. ఆ నౌకలో చిన్నపాటి బోట్లు కూడా ఉంటాయి. హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించి డ్రగ్స్ నింపిన చిన్నపాటి బోట్లను సమీపంలోని భారత నగరాలకు సప్లై చేస్తారు.
ఇండియాలోని తీర ప్రాంత నగరాలకు డ్రగ్స్ ను సప్లై చేసిన తర్వాత శ్రీలంక, మాల్దీవులకు వెళ్లి అక్కడి డ్రగ్స్ స్మగ్లర్లకు సరుకును అందజేస్తారు. భారత తీర ప్రాంతంలోని అస్పష్టమైన ఓడరేవులు మరియు బీచ్ ప్రదేశాలలో ఎక్కువగా రాత్రి సమయంలో దిగుతాయి. ఈ కరడు కట్టిన ఉగ్రవాద డాన్ కు లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలున్నాయి. హాజీ బలోచ్ తన వ్యాపారం కోసం బలూచిస్తాన్ కు చెందిన నిరుద్యోగ యువకులను రిక్రూట్ చేస్తున్నాడని మరియు ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని సమాచారం. తాను సంపాదించే మొత్తంలో అధిక భాగం కశ్మీర్లో నిర్వహించే ఉగ్రవాద కార్యక్రమాలకు వెచ్చిస్తుంటాడని సమాచారం. ఎక్కువగా పాకిస్తాన్, భారత్, మారిషస్, శ్రీలంక, మాల్దీవ్స్, దుబాయ్ దేశాల మధ్య మారు పేర్లతో, మారు వేషాలతో తిరుగుతూ ఉంటాడు. ఇక తను విస్తరించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో అమెరికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి. ఇంతకంటే అతని గురించి మరేమీ తెలియదు. కనీసం పాత ఫోటో కూడా దొరకలేదు. వ్యక్తిగత వివరాలు అసలే తెలియవు. ప్రస్తుతం కూడా ఇతనే లార్డ్ ఆఫ్ డ్రగ్స్ అని డ్రగ్ కార్టెల్స్ చెబుతున్నారు. ఇతనిది దావూద్ ఇబ్రహీం సన్నిహితంగా ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తుంటాడని సమాచారం. హాజీ బలోచ్ గ్లోబల్ డ్రగ్ సిండికేట్ ను నిర్మూలించే లక్ష్యంతో మన దేశంలో ఎన్సీబీ ఆపరేషన్ సాగర్ మంథన్ ప్రారంభించింది. చాలా మంది పాకిస్తాన్, ఇరాన్ జాతీయులను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అతని వివరాలు మాత్రం లభించలేదు. వీడికి అరేబియా, హిందూ మహాసముద్రాలలో అడుగడుగునో తెలుసునని చెబుతూ ఉంటారు. ప్రపంచంలోని డ్రగ్ స్మగ్లర్ల గుట్టుమట్లన్నీ కూడా వీడికి కొట్టిన పిండి. డ్రగ్ సిండికేట్లలో కింగ్ పిన్ లా ఎదిగిన హాజీ బలోచ్ కు హాజీ సలీం అలియాస్ హాజీ అలీ అన్న పేర్లు కూడా ఉన్నాయి. నిజానికి అది ఒరిజినల్ పేరు కావచ్చు, కాకపోను పోవచ్చు. బోలెడంత మంది హాజీ మస్తాన్లకు ధీటుగా ఎదిగాడు. కొలంబియా డ్రగ్ లార్డ్ ఎస్కోబార్ లాగా సలీం కూడా ఎప్పుడో ఒక స్థిరమైన ప్రదేశంలో ఉండడు. డ్రగ్స్ సామ్రాజ్యంలో తిరుగులేని కింగులా చలామణి అవుతున్నాడు. భారతదేశం మీద పడి బతుకుతున్నాడు. ప్రస్తుతం ఇండియాకు వ్యతిరేకంగా ఎల్టీటీఈని బలోపేతం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. అసలే ఇప్పుడు తమిళనాడులో ఎల్టీటీఈపై సానుభూతి కలిగిన ప్రభుత్వం అధికారంలో ఉంది. నిఘా వర్గాల సమాచారం మేరకు హాజీ అలీ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వాడని సమాచారం. అయితే మొదట ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బోర్డర్ లో తన డెన్ ఏర్పాటు చేసుకుని తన కార్యకలాపాలను నిర్వహించేవాడు. ఆఫ్ఘనిస్తాన్ లో పడిన గంజాయిని కొకైన్, హెరాయిన్ లాంటి నాణ్యమైన డ్రగ్స్ గా మార్చడం, ప్రమాదకరమైన రసాయనాలతో డ్రగ్స్ రూపొందించడం వీడి హాబీగా ఉండేదిట. అలా తయారైన ఉత్పత్తులను యథేచ్ఛగా ప్రపంచానికి సరఫరా చేయడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ సరఫరా, విక్రయంలో హాజీది విలక్షణ శైలి. హాజీ అప్పుగానే డ్రగ్స్ సరఫరా చేస్తాడు. తనకు హవాలా మార్గంలోనే సొమ్ము పంపాలని చెబుతాడు. వ్యాపారానికి శ్రీలంక పడవలు వాడుతూ ఉంటాడు. అవి పాక్, ఇరాన్ సముద్ర తీరాల్లో మదర్ షిప్ నుంచి డ్రగ్స్ నింపుకొని రహస్యంగా భారత్ కు చేరుకుంటాయి. క్వింటాళ్ల కొద్దీ ఉన్న నిల్వను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గమ్యానికి తరలిస్తూ ఉంటాడు. విదేశాలలో తన సంపద ఎవరి పేరుపై ఉందో దానిని ఎలా ట్రేస్ చేయాలో ఎవ్వరికీ తెలియదు. పాక్ నిఘా సంస్థ, ఐఎస్ఐ, ఉగ్ర సంస్థ, లష్కరే తోయిబా అండదండలు దండిగా ఉండడంతో అరేబియా సముద్రాన్ని కేంద్రంగా చేసుకుని హాజీ అలీ విచ్చలవిడిగా డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. వీడి ప్రస్తుత అడ్డ పాకిస్తాన్ అని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ జరుగుతుండడంతో మరెక్కడికో తరలిపోయి ఉంటాడని సమాచారం.